శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ 25వ తేదీ నుంచి జూలై 1వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఏ విధంగా ఉంటాయో, వారం మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్ర పారాయణలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం రవి 3వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయాల్లో పదవుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల కోసం ప్రయత్నాలు చేస్తే అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్య సిద్ధి ఏర్పడుతుంది. అలాగే బుధుడు 3వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళు, మేషరాశి వాళ్ళు బాగా కష్టపడి ప్రయత్నిస్తే అప్పుడు మాత్రమే ఉద్యోగ యోగం ఉంటుంది. అలాగే వ్యాపార రంగంలో కూడా లాభాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. కష్టపడి వ్యాపారం చేసుకుంటే ఒక మాదిరి ఫలితాలు కనిపిస్తాయి. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. శుక్రుడు 4వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. కాబట్టి దాంపత్యంలో అనుకూలత ఏర్పడుతుంది. భార్యాభర్తల గొడవలన్నీ సమసిపోతాయి. కళారంగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే బ్యూటీ రిలేటెడ్ బిజినెస్ల్లో లాభాలు ఎక్కువ వచ్చే సూచనలు ఉన్నాయి. కుజుడు ఈ వారం మొత్తం కూడా 4వ సంచారం చేస్తూ ఆఖరి రోజు శనివారం 5వ సంచారం చేస్తున్నాడు. చతుర్థ కుజదోషం ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఉంది. కాబట్టి ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం లాంటి వ్యవహారాలన్నీ పోస్ట్పోన్ చేసుకోవటం మంచిది. లేదా డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకొని ముందడుగు వేయాలి. రియల్ ఎస్టేట్ అంతంత మాత్రంగానే ఉంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా వ్యవహరించాలి. అయితే వారంలో ఆఖరి రోజు శనివారం కుజుడు పంచమ సంచారం చేస్తున్నాడు. ఆ రోజు మాత్రం శనివారం మీ పిల్లల్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోండి. పిల్లల యాక్టివిటీస్ దగ్గరుండి చూసుకోండి. పిల్లల వల్ల ఇబ్బందులు రాకుండా వారంలో ఆఖరి రోజు అంటే శనివారం రోజు జాగ్రత్తగా వ్యవహరించాలి. అదేవిధంగా చంద్రుడు ఈ వారం మొత్తం 5, 6, 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 5, 8 సంచారాలు వ్యతిరేకం. 6, 7 సంచారాలు అనుకూలం. ఈ 6, 7 సంచారాలు అనేటటువంటివి సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో ఉన్నాయి. కాబట్టి ఆదివారం, శనివారం తప్పించి మిగిలిన 5 రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు మేషరాశి వాళ్ళకి అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే మేషరాశి వాళ్ళకి రాహుకేతువుల బలం తక్కువ ఉంది. కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం అనుకూల ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా ఈ వారం మొత్తం కూడా మేషరాశి వాళ్ళకి బుధుడి బలం లేదు. కాబట్టి నానబెట్టిన పెసల ఆవుకు తినిపించాలి. కుజుడి బలం లేదు. కాబట్టి నానబెట్టిన కందులు గోమాతకు తినిపించాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. బుధుడి బలం పెరగటం కోసం గణపతికి సంబంధించిన వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవటం, గణేష పంచరత్న స్తోత్రాన్ని చాంటింగ్ వినటం, గణపతి ఆలయ దర్శనం చేయటం అనుకూల ఫలితాలను ఇస్తుంది. అలాగే కుజుడి బలం లేదు. కాబట్టి ఈ వారం మొత్తం కూడా ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు చదువుకోవటం. అలాగే కుజుడి బలం లేదు. కాబట్టి ఈ వారం మొత్తం ప్రతిరోజు ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినటం, నరసింహస్వామి ఆలయ దర్శనం చేయటం ద్వారా వారం మొత్తం విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. త్రుటిలో అదృష్టం తప్పిపోకుండా ఉండటానికి, రాహుకేతు దోషాలన్నీ తొలగిపోవటానికి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనంలో ఒక్కసారి మీరు అభిషేకం కూడా చేయించుకోండి. ఆలయానికి వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అభిషేకం చేయించుకుంటే త్రుటిలో అదృష్టం తప్పిపోవటం ఇలాంటివన్నీ తొలగిపోతాయి. రాహుకేతువుల బలం పెరుగుతుంది. దానివల్ల వారం మొత్తం అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అయితే మేషరాశి వాళ్ళకి 11వ స్థానంలో శని సంచారం ఉంది. కాబట్టి కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా లభించి తీరుతుంది. శ్రమకు తగినటువంటి సక్సెస్ మాత్రం ఈ వారం ఏకాదశంలో శని సంచారం వల్ల ఖచ్చితంగా పొందుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం సూర్యుడు 2వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి బలం లేదు. కాబట్టి పొలిటికల్గా, అగ్రికల్చర్ ఫీల్డ్లో, ఆఫీసుల్లో జాగ్రత్తగా ఉండాలి. 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 2వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. కాబట్టి విద్యార్థులకు బాగుంటుంది. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో సక్సెస్ బాగా ఉంటుంది. బిజినెస్ ఫీల్డ్ కూడా బాగుంటుంది. బిజినెస్లో వృషభ రాశి వాళ్ళకి ఈ వారం లాభాలు బాగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం కూడా తృతీయంలో వ్యతిరేకంగా ఉన్నాడు.
శుక్రుడి బలం తక్కువ ఉంది, అందులోనూ తృతీయంలో శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి అక్క చెల్లెళ్ళ విషయంలో వృషభ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అక్క చెల్లెళ్ళ వల్ల ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి, వాళ్ళతో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోండి. కుజుడు ఈ వారం మొత్తం 3వ సంచారం చేస్తూ ఆఖరి రోజు 4వ సంచారం చేస్తున్నాడు. కుజుడి బలం ఈ వారం మొత్తం బాగుంది. ప్రాపర్టీస్ కొనటానికి అమ్మటానికి బలం ఉంది, రియల్ ఎస్టేట్ డీలింగ్స్కి బలం ఉంది, అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి, బ్రదర్స్తో మంచి రిలేషన్స్ మెయింటైన్ అవుతాయి. అయితే ఆఖరి రోజు 4వ సంచారం చేస్తున్నాడు. అంటే వారం మొత్తం కూడా మీరు ఎప్పుడైనా ప్రాపర్టీస్ కొనటం అమ్మటం చేయండి, కానీ శనివారం చేయకండి. ఎందుకంటే శనివారం కుజుడి బలం లేదు. ఈ వారంలో శనివారం ప్రాపర్టీ డీలింగ్స్ చేస్తే మాత్రం వృషభ రాశి వాళ్ళు మోసపోయే అవకాశం ఉంటుంది. మిగతా ఏ రోజుల్లో చేసినా కూడా దానివల్ల మీకు భవిష్యత్తులో మంచి ఫెచ్చింగ్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ డీలింగ్స్ కూడా వారంలో ఆదివారం నుంచి శుక్రవారం వరకు చేసుకోండి, శనివారం వద్దు. అలాగే ఆదివారం నుంచి శుక్రవారం వరకు అప్పులు తీర్చే ప్రయత్నాలు కూడా బాగా అనుకూలిస్తాయి. చంద్రుడు ఈ వారం మొత్తం 4, 5, 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 4, 5 సంచారాలు వ్యతిరేకం, 6, 7 సంచారాలు అనుకూలం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే వారంలో చివరి 4 రోజులు బుధ, గురు, శుక్ర, శని ఈ రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు ఆ నిర్ణయాలు మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తాయి. అలాగే రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు, శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. పంతులు గారికి గోధుమలు, బొబ్బర్లు దానం ఇచ్చుకోవాలి. రవి బలం పెరగటం కోసం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. కృష్ణుడి ఆలయ దర్శనం చేయండి. శుక్రుడి బలం పెరగటం కోసం అమ్మవారి ఆలయ దర్శనం చేయండి. ప్రతిరోజు కూడా అమ్మవారికి సంబంధించిన ఓం కామదాయిన్యై నమః అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. రాజరాజేశ్వరి అష్టకం చాంటింగ్ వినటం, అలాగే సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చాంటింగ్ వినటం ద్వారా వృషభ రాశికి వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. అయితే వృషభ రాశికి ఉన్న ఇంకొక సమస్య ఏంటంటే కంటక శని దోషం. శని వృత్తి స్థానంలో ముళ్ళులాగా గుచ్చుతున్నాడు. ఆ కంటక శని దోషం వల్ల వృత్తిలో ముళ్ళు గుచ్చినట్టు ఇబ్బందులు ఉంటాయి. అది పోవటానికి ఏం చేయాలంటే మీ చేత్తో వీలైనప్పుడు ఒక్కసారి ఈ వారంలో నువ్వుల లడ్డూలు ఎవరికైనా పంచిపెట్టండి. ఒక 8 నువ్వుల లడ్డూలు ఎవరో ఒకళ్ళకి పేదవాళ్ళకైనా సరే పంచిపెడితే కంటక శని దోష తీవ్రత తగ్గుతుంది. వారం మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం రవి జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే బుధుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి, అప్పుడే ఎడ్యుకేషన్లో సక్సెస్ ఉంటుంది. జాబ్ రావటం కూడా బాగా కష్టంగానే జరుగుతుంది. బిజినెస్ ఆస్పెక్ట్లో కూడా బిజినెస్ కొంచెం డల్గా ఉంటుంది. అయినప్పటికీ ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో బిజినెస్లో ముందడుగు వేయండి. ఎడ్యుకేషన్ ఫీల్డ్, బిజినెస్ ఫీల్డ్ సాధారణ ఫలితాలనే ఇస్తున్నాయి. శుక్రుడు ద్వితీయంలో అనుకూలంగా ఉన్నాడు. మాటలతో ఎదుటి వాళ్ళని పడేస్తారు, మాటల చాకచక్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకొని మీ పనులు పూర్తి చేస్తారు. అలాగే స్త్రీల సపోర్ట్ ఉంటుంది. స్త్రీల సపోర్ట్ వల్ల అనుకున్న పనులు చాలా వరకు పూర్తి చేసుకోగలుగుతారు. కుజుడు వారం మొత్తం 2nd హౌస్లో సంచారం చేస్తూ ఆఖరి రోజు శనివారం 3rd హౌస్లో సంచారం చేస్తున్నాడు. అంటే వారం మొత్తం కోపం వల్ల ఒక్కొక్కసారి నష్టపోయే అవకాశం ఉంటుంది, కోపం వల్ల గొడవలయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఆఖరి రోజు శనివారం మాత్రం కుజుడు చాలా ఫేవరబుల్గా ఉన్నాడు. ఆ రోజు ప్రాపర్టీ డీలింగ్స్ చేసుకుంటే చాలా మంచిది. ప్రాపర్టీ సేల్ చేయటం కానీ, ప్రాపర్టీ పర్చేజ్ చేయటం కానీ ఆఖరి రోజు శనివారం చేసుకుంటే ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. రియల్ ఎస్టేట్ డీలింగ్ కూడా ఈ వారంలో ఆఖరి రోజు శనివారం పెట్టుకోండి. కుజుడి తృతీయ సంచారం బ్రహ్మాండంగా ఫేవర్ చేస్తుంది. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో డిస్ప్యూట్స్ ఉన్నా కూడా ఈ వారంలో ఆఖరి రోజు శనివారం వాళ్ళతో మాట్లాడండి, ఆ డిస్ప్యూట్స్ తగ్గిపోతాయి, మీకు అనుకూలత అనేది పెరుగుతుంది. శనివారం రోజు అప్పులు తీర్చే ప్రయత్నం చేయండి. ఆ రోజు కుజుడు తృతీయ సంచారం చేస్తున్నాడు కాబట్టి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 3, 4, 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 3, 6 సంచారాలు అనుకూలం, 4, 5 సంచారాలు వ్యతిరేకం. కాబట్టి వారంలో మొట్టమొదటి రోజు ఆదివారం కానీ ఆఖరి రోజు శనివారం కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి, మిగతా రోజుల్లో తీసుకోకండి. అప్పుడు ఆ నిర్ణయాలు ఈ వారం మొత్తం మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తాయి. అలాగే మిథున రాశికి రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు, బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు, అలాగే కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి. దానాల పరంగా గోధుమల దానం, పెసల దానం, కందుల దానం ఇచ్చుకుంటే గ్రహాల బలం పెరుగుతుంది. రవి బలము, బుధుడి బలము లేదు కాబట్టి ఈ 2 గ్రహాలకి విష్ణుమూర్తి అధిష్టాన దైవం కాబట్టి
విష్ణు స్వరూపమైనటువంటి శ్రీరాముడికి సంబంధించిన మంత్రం చదువుకోండి. ఓం రామ్ 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 కష్టం స్వాహ. ఈ మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. శ్రీరామచంద్రమూర్తి ఆలయ దర్శనం చేయండి. రామరక్షా స్తోత్రం చదువుకోండి, లేదా రామరక్షా స్తోత్రం చాంటింగ్ వినండి, అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే కుజుడి బలం లేదు కాబట్టి కుజుడికి అధిష్టాన దైవమైనటువంటి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయండి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం పిసితాశ ప్రభంజనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య అష్టకం చాంటింగ్ వినండి, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయండి, అనుకూల ఫలితాలు వస్తాయి. మిథున రాశి వాళ్ళకి 11వ స్థానంలో గురు రాహువులు ఉన్నారు. బ్రహ్మాండమైన ఫేవరబుల్ రిజల్ట్స్ కాబట్టి కష్టానికి తగిన ఫలితం వస్తుంది. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ధనపరంగా ఏదో ఒక విధంగా గురు రాహువులు 11వ సంచారం వల్ల అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఈ పరిహారాలు పాటిస్తే వారం మొత్తం అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి రవి 12వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శత్రువులు పెరుగుతారు. పనిచేసే చోట వృత్తిపరంగా శత్రువుల విషయం ఒక కంట కనిపెడుతూ ఉండండి. అలాగే బుధుడు 12వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే విద్యార్థులు ఎక్కువ కష్టపడితేనే ఫలితం ఉంటుంది. వ్యాపారస్తులు ఎక్కువ శ్రమ పడితేనే వ్యాపార రంగంలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో కూడా ఒక్కొక్కసారి కష్టానికి తగిన రికగ్నైజేషన్ తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ మనోధైర్యంతో ఓపికతో ముందడుగు వేయాలి. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు జన్మంలో ఫేవరబుల్గా ఉన్నాడు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా కాలం గడుపుతూ ఉంటారు. కుజుడు 1, 2 స్థానాల్లో వారం మొత్తం వ్యతిరేకంగా ఉన్నాడు. మొదట 6 రోజులు జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. జన్మంలో కుజుడు ఉన్నప్పుడు ముక్కు మీద కోపం ఉంటుంది. మొదట 6 రోజులు కోపాన్ని బాగా కంట్రోల్లో ఉంచుకోవాలి. ఆఖరి రోజు కూడా కోపం ఉంటుంది, కానీ కొంచెం తక్కువ స్థాయిలో ఉంటుంది. కుజుడు వారం మొత్తం ఫేవరబుల్గా లేడు కాబట్టి ప్రాపర్టీ డీలింగ్స్కి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రాపర్టీస్ ఏమున్నా సరే కొనటం అమ్మటం పోస్ట్ పోన్ చేసుకోవటం మంచిది. రియల్ ఎస్టేట్ డీల్స్ కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా బిహేవ్ చేయాలి. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 2, 3, 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 2, 4, 5 సంచారాలు ఫేవరబుల్ కాదు. 3వ సంచారం ఒక్కటే ఫేవరబుల్. అంటే సోమ మంగళవారాల్లో మాత్రమే ముఖ్యమైన నిర్ణయాలు ఈ వారం తీసుకోవాలి. అప్పుడే ఆ నిర్ణయాలు మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తాయి. ప్రధానంగా రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు ఆవుకు పెట్టాలి. బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు కూడా ఆవుకు పెట్టాలి. దానాల పరంగా గోధుమలు, పెసలు, కందులు దానం ఇచ్చుకుంటే ఈ 3 గ్రహాలు బాగా యాక్టివేట్ అవుతాయి. అలాగే మంత్రాల పరంగా రవి బుధుల బలం పెరగటం కోసం రవికి బుధుడికి ఇద్దరికి విష్ణుమూర్తి అధిష్టాన దైవం కాబట్టి ఓం నమో భగవతే విష్ణవే ఈ మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. విష్ణు పంజర స్తోత్రం చాంటింగ్ వినండి. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయండి. కుజుడు ఫేవరబుల్గా లేడు కాబట్టి కుజుడికి అధిష్టాన దైవమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం సాం శరవణ భవ అనే మంత్రం స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చాంటింగ్ వినండి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయండి. అలాగే మేజర్గా కర్కాటక రాశికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే అష్టమ శని దోషం ఉంది. ఈ అష్టమ శని దోషం బాగా ఇబ్బందులు ఇస్తుంది. హార్డ్ వర్క్ ఎక్కువ చేయించి అవుట్పుట్ తక్కువ ఇస్తుంది. ఈ అష్టమ శని దోషం పోవాలంటే ఆవుకి నువ్వులు బెల్లం కలిపి తినిపించాలి. చిమ్మిలి ఆవుకి వీలైనప్పుడు పెడుతూ ఉండండి. అష్టమ శని దోషం తగ్గి హార్డ్ వర్క్కి తగిన సక్సెస్ అనేది వస్తుంది. అలాగే గురుబలం కూడా లేదు కాబట్టి రోజు చిటికెడి పసుపు నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తూ ఉండండి. ఇలా చేస్తే కర్కాటక రాశి వాళ్ళు ఈ వారం మొత్తం కూడా యోగదాయకమైనటువంటి ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం రవి 11వ స్థానంలో సంచారం చేస్తూ ఫేవరబుల్గా ఉన్నాడు. ఆఫీసులో ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పొలిటికల్గా కూడా బాగా మంచి రైజింగ్లో ఉంటారు. అగ్రికల్చర్ ఫీల్డ్లో టాప్ లెవెల్లో ఉంటారు. ప్రాపర్టీ వైజ్ ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. హెల్త్ చాలా బాగుంటుంది. బుధుడు కూడా 11th సంచారం చేస్తూ ఫేవరబుల్గా ఉన్నాడు. బుధుడి బలం ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఒక్కసారిగా సింహరాశి విద్యార్థులు టాప్కి వెళ్ళిపోతారు. అలాగే సింహరాశి వాళ్ళు జాబ్ లేని వాళ్ళు కావాల్సిన జాబ్ వచ్చే యోగం ఈ వారం ఉంది. బ్రహ్మాండమైన జాబ్ వచ్చే యోగం ఉంది. అలాగే బిజినెస్ చేసే సింహరాశి వాళ్ళు ఒక్కసారిగా లక్షాధికారులు అయిపోయే అవకాశం కూడా ఉంది. 11లో బుధుడు 11లో రవి అంటే
కెరీర్ వైజ్ ఒక్కసారిగా పీక్ చూస్తారు, అంత టాప్ లెవెల్కి వెళ్ళిపోయే అవకాశం ఈ వారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఎడ్యుకేషన్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, జాబ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, బిజినెస్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. కాబట్టి ఏ కెరీర్ అయినా సరే సింహరాశికి ఈ వారం మోస్ట్ ఫేవరబుల్గా ఉందని చెప్పుకోవాలి. అయితే శుక్రుడు 12th హౌస్లో ఉన్నాడు కాబట్టి సింహరాశి వాళ్ళు వృధా ఖర్చులు చేస్తూ ఉంటారు. అది కూడా వేరే ఫ్రెండ్స్ పరిచయాల వల్ల డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. సింహరాశి పురుషులైతే స్త్రీ పరిచయాలు, లేడీస్ ఫ్రెండ్షిప్ల కోసం కొంచెం మనీ ఎక్కువ ఎక్స్పెండిచర్ చేస్తూ ఉంటారు. దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 12th హౌస్లో సంచారం చేస్తూ ఆఖరి రోజు శనివారం జన్మంలోకి వచ్చాడు. ఎక్స్ట్రాడినరీగా ఉంది కాబట్టి శత్రువులు ఉంటారు. 12th హౌస్లో కుజుడి సంచారం వల్ల శత్రువులు, అలాగే ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఖర్చులు కంట్రోల్లో పెట్టుకోవాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. గార్లిక్, వెల్లుల్లి రెబ్బ ఎప్పుడు దగ్గర పెట్టుకోవాలి. ఆఖరి రోజు శనివారం మాత్రం కోపం కంట్రోల్లో ఉంచుకోవాలి. ఆదివారం నుంచి శుక్రవారం వరకు శత్రువుల మీద అటెన్షన్ పెట్టండి. శనివారం మీ కోపం మీద అటెన్షన్ పెట్టుకోండి. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 1, 2, 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 1, 3 ఫేవరబుల్ సంచారాలు, 2, 4 ఫేవరబుల్ కాదు. అంటే ముఖ్యమైన నిర్ణయాలు ఆదివారం రోజు తీసుకోవాలి, లేదా బుధ, గురు, శుక్రవారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తాయి. సింహరాశి వాళ్ళకి గురుబలం ఎక్స్ట్రాడినరీగా కూడా ఉంది కాబట్టి బ్రహ్మాండంగా మనీ ఇన్కమ్ అనేది ఉంటుంది. అయితే సప్తమ శని దోషం ఉంది. అప్పుడప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఏదన్నా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్ప్యూట్ వస్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుని రండి. అప్పుడు ఆ ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అలాగే ఈ వారం మొత్తం కూడా శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టాలి. కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు పెట్టాలి. అలాగే బొబ్బర్లు దానం ఇచ్చుకోవాలి, కందులు దానం ఇచ్చుకోవాలి. శుక్రుడి బలం పెరగటం కోసం రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభాయి నమో నమః అనే మంత్రం రోజు 21 సార్లు స్నానం చేశాక చదువుకోవాలి. లలితా పరమేశ్వరి దేవికి సంబంధించిన ఆలయ దర్శనం చేయాలి. అలాగే లలితా సహస్రనామం చాంటింగ్ వినాలి. కుజుడి బలం లేదు కాబట్టి లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన ఓం నమో నారసింహాయ డైలీ 21 టైమ్స్ చదవాలి. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఇలా చేస్తే వారం మొత్తం అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం రవి 10th హౌస్లో సంచారం చేస్తూ ఫేవరబుల్గా ఉన్నాడు. కన్యారాశి వాళ్ళకి ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పొలిటికల్గా బాగుంది, అగ్రికల్చర్ ఫీల్డ్లో బాగుంది, ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ వచ్చే యోగం ఉంది. హెల్త్ ఆస్పెక్ట్లో కూడా ఏం ప్రాబ్లం లేదు. రవి బలం కాపాడుతుంది. అంటే అష్టమ గురుదోషం ఉంది, గురువు అష్టమంలో ఉన్నాడు. దానివల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పటికీ రవి 10th సంచారం వల్ల ప్రొఫెషనల్గా డెవలప్ అవుతారు. హెల్త్ పరంగా కూడా పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అలాగే బుధుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి కన్యారాశి విద్యార్థులు బాగా కష్టపడాలి. విద్యార్థులకు సాధారణంగా ఉంది, కష్టపడితేనే సక్సెస్ వస్తుంది. బిజినెస్ పీపుల్కి కూడా నార్మల్గా ఉంది. బుధుడు 10th హౌస్లో ఉన్నాడు కాబట్టి బిజినెస్ పీపుల్ ఓపిక్గా బిజినెస్ చేసుకోవాలి, వేచి చూసే ధోరణి అలవాటు చేసుకోవాలి. శుక్రుడు ఈ వారం మొత్తం 11th హౌస్లో ఫేవరబుల్గా ఉన్నాడు. ఆకస్మిక ధనప్రాప్తి యోగం కనిపిస్తోంది. స్త్రీల సపోర్ట్ వల్ల సక్సెస్ కనిపిస్తోంది. స్త్రీల సపోర్ట్ వల్ల ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. వారం మొత్తం 11th సంచారం, ఆఖరి రోజు శనివారం మాత్రమే 12th సంచారం చేస్తున్నాడు. అంటే ఆదివారం నుంచి శుక్రవారం వరకు కన్యారాశికి కుజుడు బ్రహ్మాండమైన ఫేవరబుల్గా ఉన్నాడు. ప్రాపర్టీస్ కొనాలన్నా అమ్మాలన్నా ఆదివారం నుంచి శుక్రవారం వరకు తిరుగులేదు. రియల్ ఎస్టేట్ డీల్ చేసుకోవాలన్నా తిరుగులేదు. అప్పులు క్లియర్ చేసుకోవడానికి తిరుగులేదు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో డిస్ప్యూట్స్ క్లియర్ చేసుకొని వాళ్ళతో ఒక రిలేషన్ బాండింగ్ మెయింటైన్ చేసుకోవడానికి ఆదివారం నుంచి శుక్రవారం వరకు తిరుగులేదు. శనివారం మాత్రం ప్రాపర్టీ డీలింగ్స్కి దూరంగా ఉండండి, రియల్ ఎస్టేట్ డీలింగ్స్కి దూరంగా ఉండండి. శనివారం బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆ రోజు కుజుడు 12th సంచారం చేస్తున్నాడు. శత్రువులు ఉంటారు, వెనక గోతులు తీస్తారు, జాగ్రత్తగా ఉండాలి. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 12, 1, 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 12, 2 సంచారాలు వ్యతిరేకం, 1, 3 సంచారాలు అనుకూలం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే సోమ మంగళవారాల్లో కానీ లేదా ఆఖరి రోజు శనివారం కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు ఆ నిర్ణయాలు మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తాయి. అయితే కన్యారాశి వాళ్ళకున్న ఇంకొక ప్రాబ్లం ఏంటంటే రాహుకేతువుల బలం లేదు. త్రుటిలో అదృష్టం తప్పిపోయే అవకాశం ఉంటుంది. ఈ రాహుకేతువుల బలాన్ని యాక్టివేట్ చేసుకోవటానికి ఈ వారంలో మీకు కుదిరినప్పుడు
జంట నాగుల విగ్రహాల దగ్గరికి వెళ్ళి పాలు పోయండి, నీళ్లతో కడిగి పసుపు కుంకుమలు వేయండి, తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క పెట్టండి, 21 ప్రదక్షిణలు చేయండి. రాహుకేతువులు యాక్టివేట్ అవుతారు. త్రుటిలో అదృష్టం తప్పిపోకుండా ఉంటుంది. ఈ పరిహారాలు పాటిస్తే వారం మొత్తం అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి భాగ్యంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి బలం తక్కువగా ఉంది కాబట్టి ఆఫీసులో జాగ్రత్తగా ఉండాలి. అగ్రికల్చర్ ఫీల్డ్లో, పొలిటికల్ ఫీల్డ్లో జాగ్రత్తగా ఉండాలి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో జాగ్రత్తగా ఉండాలి. బుధుడు 9th సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా తులారాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. వ్యాపార పరంగా కూడా తులారాశి వ్యాపారస్తులు బాగా కష్టపడితేనే అంతంత మాత్రంగా ఫలితాలు వస్తాయి. ఉద్యోగం లేని తులారాశి వాళ్ళు కష్టపడితే ఉద్యోగం వస్తుంది. అంటే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వాళ్ళకి, తులారాశి వాళ్ళకి సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు 10th సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. దశమంలో శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి తులారాశి వాళ్ళు ప్రత్యేకంగా పురుషులు ఆఫీసులో పనిచేసే చోట స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. వారం మొత్తం 10వ సంచారం చేస్తూ నెగిటివ్గా ఉన్నాడు, కానీ ఆఖరి రోజు శనివారం 11వ సంచారం చేస్తూ ఫేవరబుల్గా ఉన్నాడు. కాబట్టి తులారాశి వాళ్ళు ఒక ప్రాపర్టీ కొనాలన్నా, ఒక ప్రాపర్టీ అమ్మాలన్నా ఈ వారంలో ఆఖరి రోజు శనివారం చూసుకోండి, తిరుగులేని విధంగా సక్సెస్ ఉంటుంది, లాభం బాగా వస్తుంది. ప్రాపర్టీ అమ్మితే ఎక్కువ డబ్బులకు అమ్ముకోవచ్చు, ప్రాపర్టీ కొంటే తక్కువ డబ్బులు కొనుక్కోవచ్చు. డీల్ అనేది పక్కాగా ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ డీల్ కూడా తులారాశి వాళ్ళు ఈ వారంలో శనివారం పెట్టుకుంటే సక్సెస్ వస్తుంది. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ చేసుకోవాలంటే శనివారం క్లియర్ చేసుకోండి. శనివారం అప్పులు తీర్చండి. ఎందుకంటే శనివారం రోజు కుజుడు 11వ సంచారం చేస్తున్నాడు, లాభస్థానంలోకి వచ్చాడు. అప్పటి వరకు 10th హౌస్లో ఫేవరబుల్గా లేడు. శనివారం కుజుడు ఫేవరబుల్గా ఉన్నాడు కాబట్టి ఆ రోజు అప్పులు తీర్చే ప్రయత్నం చేసినా మంచి అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 11, 12, 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 11, 1 సంచారాలు అనుకూలం, 12, 2 సంచారాలు వ్యతిరేకం. అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఆదివారం కానీ లేదా బుధ, గురు, శుక్రవారాల్లో కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు ఆ నిర్ణయాలు మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తాయి. అలాగే రవి బలం లేదు కాబట్టి ఈ వారం నానబెట్టిన గోధుమలు ఆవుకు పెట్టాలి. బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టాలి. కుజుడి బలం ఆదివారం నుంచి శుక్రవారం వరకు లేదు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు పెట్టాలి. అలాగే దానాల పరంగా గోధుమలు, పెసలు, బొబ్బర్లు, కందులు దానం ఇచ్చుకోవాలి. పంతులు గారికి ఈ దానాలు ఇచ్చుకుంటే చాలా మంచిది. అలాగే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలకి విష్ణుమూర్తి అధిష్టాన దైవంగా ఉంటాడు కాబట్టి విష్ణు స్వరూపమైన శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించిన ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షర మంత్రాన్ని రోజు స్నానం చేశాక వీలైనన్ని సార్లు జపించుకోండి. అలాగే కృష్ణుడికి సంబంధించినటువంటి ఏ స్తోత్రాన్నైనా సరే చాంటింగ్ వింటూ ఉండండి. విష్ణు సహస్రనామం విన్నా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి అమ్మవారి ఆలయ దర్శనం చేయండి. కృష్ణుడి ఆలయ దర్శనం, అమ్మవారి ఆలయ దర్శనం ఈ వారం మీకు అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. అమ్మవారికి సంబంధించిన ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. రాజరాజేశ్వరి అష్టకం చాంటింగ్ వింటూ ఉండండి. అన్ని రకాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి. తులారాశికి గురుబలం ఎక్సలెంట్గా ఉంది, శని దోషం తొలగిపోయింది. అయితే రాహుకేతువులు ఇబ్బంది పెడుతున్నారు. ఈ రాహుకేతువుల వల్ల కలిగే ఇబ్బందుల నుంచి బయటపడటానికి, పరిచయాల వల్ల, స్నేహాల వల్ల కలిగే ఇబ్బందుల్ని అధిగమించటానికి, త్రుటిలో అదృష్టం తప్పిపోకుండా ఉండటానికి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం సహకరిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామికి ఒక్కసారి అభిషేకం చేసుకుంటే రాహుకేతువులు యాక్టివేట్ అవుతారు. దానివల్ల వారం మొత్తం అద్భుతంగా ఉంటుంది. విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం రవి అష్టమంలో సంచారం చేస్తున్నాడు. అష్టమ రవి దోషం ఉంది. అష్టమ రవి దోషం ఉన్నప్పుడు హెల్త్ ఆస్పెక్ట్లో ఇబ్బందులు ఉంటాయి. హెల్త్ గురించి కేర్ తీసుకోవాలి. అలాగే అష్టమ రవి దోషం ఉన్నప్పుడు ఎంప్లాయీస్తో, బాస్తో, అందరితో కూడా అప్పుడప్పుడు చికాకులు వస్తూ ఉంటాయి. పనిచేసే చోట కొలీగ్స్ వల్ల కానీ బాస్ వల్ల కానీ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా అటెన్షన్ పే చేసుకోవాలి. పొలిటికల్గా, అగ్రికల్చర్ పరంగా, ఫాదర్ సైడ్ రిలేటివ్స్ పరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాగే అష్టమ బుధ దోషం కూడా వృశ్చిక రాశికి ఉంది. బుధుడు కూడా బలం లేడు, అష్టమంలో ఉన్నాడు. అంటే విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే ఎడ్యుకేషన్లో సక్సెస్ వస్తుంది.
జాబ్ లేని వాళ్ళకు కూడా వృశ్చిక రాశి వాళ్ళకి బాగా కష్టపడితేనే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. బిజినెస్ పీపుల్కి కూడా బాగా హార్డ్ వర్క్ చేయాలి, అప్పుడే బిజినెస్లో సక్సెస్. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో సాధారణ ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే రవి అష్టమంలో ఉన్నాడు, బుధుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఈ ఫీల్డ్స్లో సాధారణంగా ఉంటుంది. శుక్రుడు భాగ్యంలో ఉన్నాడు, అది అనుకూలం కాబట్టి ఆకస్మికంగా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. పూర్వజన్మ పుణ్య ఫలితం వల్ల ఏదో ఒక విధంగా ధనం చేతికి అందుతూ ఉంటుంది. లేడీస్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. వృశ్చిక రాశి పురుషులు కానీ వృశ్చిక రాశి స్త్రీలు కానీ వేరే అదర్ లేడీస్ సపోర్ట్ వల్ల పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే కుజుడు వారం మొత్తం కూడా 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఆదివారం నుంచి శుక్రవారం వరకు 9వ సంచారం, ఆఖరి రోజు శనివారం 10th సంచారం. ఈ 2 సంచారాలు ఫేవరబుల్ కాదు. అంటే కుజుడి బలం వృశ్చిక రాశికి లేదు. అంటే ప్రాపర్టీ డీలింగ్స్ జాగ్రత్తగా ఉండాలి, డాక్యుమెంటేషన్స్ జాగ్రత్తగా చూసుకొని ఒకవేళ ప్రాపర్టీ డీలింగ్ చేయాలంటే జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ కూడా యావరేజ్గా ఉంది. అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా బిహేవ్ చేసుకోవాలి, లేకపోతే ఇబ్బందులు వస్తాయి. చంద్రుడు ఈ వారం మొత్తం 10, 11, 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 10, 11, 1 సంచారాలు ఫేవరబుల్, 12వ సంచారం ఫేవరబుల్ కాదు. అంటే ఈ వారంలో బుధ, గురు, శుక్రవారాలు తప్ప మిగిలిన రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అంటే ఆది, సోమ, మంగళ, శనివారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు వృశ్చిక రాశి వాళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తాయి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు, బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు, కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి. అలాగే దానాల పరంగా గోధుమల దానం, పెసల దానం, కందుల దానం ఇచ్చుకుంటే మంచిది. పంతులు గారికి ఈ దానాలు ఇచ్చుకోవాలి. అదేవిధంగా రవి బుధుల బలం లేదు కాబట్టి, రవి బుధులకు విష్ణుమూర్తి అధిష్టాన దైవం కాబట్టి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. కుజుడి బలం లేదు కాబట్టి నరసింహస్వామికి సంబంధించిన ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే విష్ణు సహస్రనామం చాంటింగ్ వినటం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినటం, విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయటం, నరసింహస్వామి ఆలయ దర్శనం ప్రత్యేకంగా చేయటం ద్వారా ఈ వారం మొత్తం వృశ్చిక రాశి వాళ్ళకు అనుకూల ఫలితాలు కలుగుతాయి. అయితే వృశ్చిక రాశికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే అర్ధాష్టమ శని దోషం ఉంది. దానివల్ల స్ట్రగుల్ ఎక్కువ ఉంటుంది. ఆ దోషం పోవాలంటే ఈ వారంలో ఒక్కసారి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు రావి చెట్టు దగ్గర పోసి 8 ప్రదక్షిణాలు చేయండి, అర్ధాష్టమ శని దోషం పోతుంది. అలాగే గురుబలం కూడా లేదు కాబట్టి పసుపు తడిపి ఆ తడి పసుపు బొట్టు పెట్టుకోండి, గురుబలం పెరుగుతూ ఉంటుంది. రోజు తడి పసుపు బొట్టు పెట్టుకుంటే బాగా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి, ఫైనాన్షియల్గా బాగుంటుంది. ఈ పరిహారాలు పాటించుకుంటే వారం మొత్తం వృశ్చిక రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి 7th హౌస్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి బలం లేదు కాబట్టి ఆఫీసులో పనిచేసే చోట కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి, హెల్త్ కేర్ తీసుకోవాలి. పొలిటికల్గా అగ్రికల్చర్ ఫీల్డ్లో యావరేజ్గా ఉంటుంది. ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. బుధుడు కూడా 7th సంచారం చేస్తూ ఫేవరబుల్గా లేడు. బుధుడి బలం లేదు కాబట్టి ధనుసు రాశి విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి, అప్పుడే ఎడ్యుకేషన్లో సక్సెస్ వస్తుంది. జాబ్ కూడా బాగా ట్రై చేస్తే ధనుసు రాశి వాళ్ళకి జాబ్ వస్తుంది. అలాగే బిజినెస్ ఆస్పెక్ట్లో కూడా బాగా కష్టపడితేనే బిజినెస్ ముందుకు సాగుతూ ఉంటుంది. రవి బుధుల బలం ధనుసు రాశికి తక్కువగా ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో, బిజినెస్ ఫీల్డ్లో, జాబ్ ఫీల్డ్లో కొంచెం సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి. శుక్రుడు మాత్రం 8th హౌస్లో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమంలో శుక్రుడు ఫేవరబుల్గా ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ధనప్రాప్తి యోగం ఉంటుంది, అవసరానికి ధనం చేతికి వస్తుంది. లేడీస్ సపోర్ట్ వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే కుజుడు ఈ వారం మొత్తం కూడా 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఆదివారం నుంచి శుక్రవారం వరకు అష్టమ కుజ దోషం ఉంది, వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆఖరి రోజు శనివారం కుజుడు భాగ్యంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ఈ వారం ప్రాపర్టీ డీలింగ్స్ కూడా దూరంగా ఉండటం మంచిది. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. చంద్రుడు ఈ వారం మొత్తం 9, 10, 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 9, 12 సంచారాలు ఫేవరబుల్ కాదు, 10, 11 సంచారాలు ఫేవరబుల్గా ఉంటాయి. అంటే ఈ వారంలో ఆదివారం, శనివారం తప్ప మిగిలిన 5 రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు ఎప్పుడైనా ఏ రోజైనా తీసుకోవచ్చు. ఆదివారం, శనివారం మాత్రం ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకోకూడదు. సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోండి, అప్పుడు మీకు ఆ డెసిషన్స్ ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తాయి. అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు, బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు, కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి. పంతులు గారికి గోధుమలు, పెసలు, కందులు దానం ఇచ్చుకోవాలి.
రవి, బుధుడు, కుజుడు 3 గ్రహాలు కూడా విష్ణుమూర్తికి కనెక్ట్ అవుతాయి. విష్ణు స్వరూపమైన నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామిహం అనే సుదర్శన మంత్రం చాంటింగ్ రోజు స్నానం చేశాక 21 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. నరసింహస్వామి అనుగ్రహం వల్ల ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తాయి. అలాగే ధనుసు రాశికి మేజర్ ప్లానెట్ అయినటువంటి గురుబలం ఎక్స్ట్రాడినరీగా ఉంది కాబట్టి ఫైనాన్షియల్గా బాగుంటుంది, చిల్డ్రన్ వైజ్ బాగుంటుంది. అలాగే ధనుసు రాశికి ఏలినాటి శని దోషం తొలగిపోయింది. తృతీయంలో శని సంచారం వల్ల కష్టానికి తగిన ఫలితం వస్తుంది. అలాగే ధనుసు రాశి వాళ్ళకి ప్రధానంగా గురుబలం ఉండటం వల్ల, శని బలం ఉండటం వల్ల చాలా వరకు సక్సెస్సే వస్తుంది. మేజర్ ప్లానెట్స్ అయిన గురువు, శని ఫేవరబుల్గా ఉన్నారు కాబట్టి చిన్న చిన్న ఒడిదుడుకులున్న లక్ష్మీ నరసింహస్వామిని ధ్యానం చేసుకోవటం ద్వారా, ఆలయ దర్శనం చేయటం ద్వారా ఆ ఒడిదుడుకులు తొలగిపోయి వారం మొత్తం అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం రవి 6th హౌస్లో ట్రాన్సిట్ ఉన్నాడు. 6వ సంచారం చేస్తున్నాడు. మోస్ట్ ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. అనారోగ్యాలు తొలగిపోతాయి. కెరీర్ వైజ్ బాగుంటుంది, ప్రమోషన్స్ వైజ్ బాగుంటుంది, పొలిటికల్గా బాగుంటుంది, అగ్రికల్చర్ ఫీల్డ్లో బాగుంటుంది, ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో బాగుంటుంది, మీకు రికగ్నైజేషన్ ఉంటుంది, మీ మాటకు గౌరవం ఉంటుంది, మీ కొలీగ్స్, బాస్ ఫేవరబుల్గా ఉంటారు. ఇవన్నీ కూడా ప్రయోజనాలు రవి 6th ట్రాన్సిట్ వల్ల జరుగుతాయి. అలాగే బుధుడు కూడా 6th ట్రాన్సిట్ చేస్తున్నాడు. బుధుడు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు. అంటే ఎడ్యుకేషన్ పరంగా మకర రాశి విద్యార్థులకు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. క్లాస్ ఫస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రవి బాగున్నాడు, బుధుడు బాగున్నాడు. ఎడ్యుకేషన్ పరంగా ఎక్సలెంట్ పేరు వస్తుంది. క్లాసులో రికగ్నైజేషన్ ఉంటుంది, కాలేజీలో రికగ్నైజేషన్ ఉంటుంది. జాబ్ లేని మకర రాశి వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. బిజినెస్ పీపుల్కి ఎక్స్ట్రాడినరీ బిజినెస్ అవుతుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వాళ్ళకి మకర రాశికి ఈ వారం ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. అలాగే ఈ వారం మొత్తం శుక్రుడు 7th హౌస్లో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. అలాగే కుజుడు కూడా ఆదివారం నుంచి శుక్రవారం వరకు 7th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. ఆఖరి రోజు శనివారం మాత్రం 8th ట్రాన్సిట్లోకి వచ్చాడు. శుక్రుడు, కుజుడు మోస్ట్లీ ఈ వారం అంతా 7th హౌస్లో ట్రాన్సిట్ చేస్తున్నారు. అది మంచిది కాదు. శుక్ర కుజుల కాంబినేషన్ ఉంది. మకర రాశి పురుషులు స్త్రీ పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి, లేకపోతే ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. అలాగే మకర రాశిలో జన్మించిన స్త్రీలు కూడా కొత్త వ్యక్తుల పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మకర రాశి ఫ్యామిలీ లైఫ్, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్ప్యూట్స్ రాకుండా చూసుకోవాలి. పెళ్ళిళ్ళు లాస్ట్ మూమెంట్లో ఫిక్స్ అయినవి కూడా క్యాన్సిల్ అయిపోయే అవకాశం కొద్దిగా శుక్ర కుజుల కాంబినేషన్ 7th హౌస్లో ఉండటం వల్ల జరిగే సూచనలు ఉన్నాయి. కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి. లాస్ట్ రోజు శనివారం మాత్రం మకర రాశి వాళ్ళు వెహికల్స్ మీద జాగ్రత్తగా వెళ్ళండి. అష్టమ కుజ దోషం ఉంది కాబట్టి బండి మీద నుంచి పట్టము, దెబ్బలు తగలటం లాంటివి ఉన్నాయి. వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని ఈ వారంలో శనివారంలో జర్నీ చేసేటప్పుడు జాగ్రత్తగా జర్నీ చేసుకోండి. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 8, 9, 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 8, 9 సంచారాలు ఫేవరబుల్ కాదు, 10, 11 ఫేవరబుల్. అంటే బుధ, గురు, శుక్ర, శనివారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఈ వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాల్లో నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తాయి. ప్రధానంగా శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి. దానాల పరంగా బొబ్బర్లు, కందులు పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. శుక్రుడి బలం పెరగటం కోసం శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవటం, లలితా సహస్రనామం చాంటింగ్ వినటం, అమ్మవారికి సంబంధించిన టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవటం వల్ల బాగా పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. కుజుడి బలం పెరగటం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. ప్రతిరోజు ఓం గుహాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకం చాంటింగ్ వినాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తుంది. అలాగే మకర రాశికి ఏలినాటి శని దోషం ఉంది. అంటే లాస్ట్ ఫేజ్లో ఏలినాటి శని ఉన్నాడు. స్ట్రగుల్తో సక్సెస్ ఉంటుంది, కానీ శని ఫైనల్గా ఫేవరబుల్ రిజల్ట్సే ఇస్తాడు, స్ట్రగుల్తో ఇస్తాడు. ఆ స్ట్రగుల్ తగ్గటం కోసం వీలైనప్పుడు నల్ల కుక్కకి ఏదైనా ఆహారం వేస్తూ ఉండండి. దానివల్ల మకర రాశి వాళ్ళకి వారం మొత్తం ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. గురుబలం తక్కువ ఉంది కాబట్టి గురుబలం పెరగటం కోసం ఎక్కడైనా గురుస్వరూపమైన దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, సాయిబాబా, రాఘవేంద్రుడు ఈ టెంపుల్స్ దగ్గర భక్తులకు తాళింపు పెట్టిన శనగలు పంచిపెడుతూ ఉండండి. లేదా దత్తాత్రేయుడికి శనగలు దారంతో గట్టి దండలాగా వేయండి. గురుబలం ఎక్స్ట్రాడినరీగా పెరుగుతుంది.
ఫినాన్షియల్గా మంచి గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఈ పరిహారాలు చేసుకుంటే మకర రాశి వాళ్ళకి వారం మొత్తం ఫేవరబుల్గా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి రవి పంచమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. రవి బలం తక్కువ ఉంది కాబట్టి పనిచేసే చోట ఆఫీసులో జాగ్రత్తగా ఉండాలి. పొలిటికల్ పరంగా, అగ్రికల్చర్ పరంగా అటెన్షన్ పే చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో కూడా జాగ్రత్తగా ఉండాలి. బుధుడు పంచమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కుంభరాశి విద్యార్థులు బాగా చదివితేనే ఎడ్యుకేషన్లో సక్సెస్ ఉంటుంది. హార్డ్ వర్క్ ఎక్కువ అవసరం. జాబ్ కూడా అతి కష్టం మీద జాబ్ లేని వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ పీపుల్ కూడా కుంభరాశి వాళ్ళు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే బిజినెస్లో సక్సెస్ ఈ వారం ఉంటుంది. విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, కుంభరాశి వాళ్ళకి ఈ వారం సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు 6th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. కొత్త పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్యపరంగా కుంభరాశి స్త్రీలు గైనిక్ డిసీజెస్ రాకుండా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. అలాగే స్త్రీ పరిచయాల వల్ల కుంభరాశి పురుషులు ధన నష్టం కలగకుండా జాగ్రత్తలు పాటించాలి. కుజుడు ఈ వారం మొత్తం కూడా ఆదివారం నుంచి శుక్రవారం వరకు 6th ట్రాన్సిట్ చేస్తున్నాడు. అది ఫేవరబుల్. అంటే ఆదివారం నుంచి శుక్రవారం వరకు ప్రాపర్టీస్ కొనుక్కోవటానికి, అమ్మటానికి కుంభరాశి వాళ్ళకి బలం ఉంది. రియల్ ఎస్టేట్ డీలింగ్స్కి బలం ఉంది. అప్పులు తీర్చడానికి బలం ఉంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కలిసి డిస్ప్యూట్స్ క్లియర్ చేసుకొని ముందుకు వెళ్ళటానికి బలం ఉంది. కానీ శనివారం రోజు మాత్రం కుజుడి బలం లేదు. శనివారం ప్రాపర్టీ ఇష్యూస్కి వెళ్తే ఎదురు దెబ్బ తగులుతుంది. శనివారం రియల్ ఎస్టేట్ డీలింగ్ పెట్టుకుంటే ఎదురు దెబ్బ తగులుతుంది. శనివారం రోజు బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో డిస్ప్యూట్ క్లియర్ చేసుకోవడానికి డిస్కషన్ పెడితే ఎదురు దెబ్బ తగులుతుంది. కాబట్టి ఇవన్నీ ఆదివారం నుంచి శుక్రవారం వరకు చేసుకుంటే మంచిది. చంద్రుడు ఈ వారం మొత్తం 7, 8, 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 7, 10 సంచారాలు ఫేవరబుల్. 8, 9 సంచారాలు ఫేవరబుల్ కాదు. 7వ సంచారం ఫస్ట్ రోజు ఆదివారం, 10వ సంచారం లాస్ట్ రోజు శనివారం ఉంది. అంటే కుంభరాశి వాళ్ళు ఆదివారం కానీ శనివారం కానీ ఈ వారంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు, బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు, శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. దానాల పరంగా గోధుమలు, పెసలు, బొబ్బర్లు పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. అలాగే రవి బుధుల బలం లేదు కాబట్టి రవి బుధులు ఇద్దరు విష్ణుమూర్తికి కనెక్ట్ అవుతారు కాబట్టి ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవటం, నరసింహస్వామి ఆలయ దర్శనం చేయటం, లేదా రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయటం కుంభరాశి వాళ్ళకు అనుకూల ఫలితాలను ఇస్తుంది. అలాగే శుక్రుడి బలం కూడా లేదు కాబట్టి అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా లలితాదేవికి సంబంధించినటువంటి ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామం చాంటింగ్ వింటే అనుకూల ఫలితాలు వస్తాయి. అమ్మవారి ఆలయ దర్శనం, విష్ణు స్వరూపమైన ఆలయ దర్శనం ఈ వారం కుంభరాశి వాళ్ళకి అన్ని రకాలుగా పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తుంది. అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అయితే కుంభరాశికి ఏలినాటి శని దోషం ఉంది. జన్మంలో శని సంచారం ఉంది. నడువు నొప్పి, కాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దోషం లేకుండా ఆవుకి నువ్వులు బెల్లం పెట్టడం కానీ, నువ్వుల లడ్డూలు ఎవరికైనా పంచి పెట్టడం కానీ చేయండి. ఏలినాటి శని దోషం తగ్గి హెల్త్ ఇష్యూస్లో బాగుంటుంది. అలాగే కుంభరాశికి గురుబలం కూడా లేదు. గురుబలం లేదు కాబట్టి గురుబలం యాక్టివేట్ అవటం కోసం గురుస్వరూపమైనటువంటి టెంపుల్స్ దర్శనం చేయటం, లేదా శివలింగానికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయటం చేయండి. శివలింగానికి కొబ్బరి నీళ్ళు పోస్తూ ఉంటే కుంభరాశి వాళ్ళకి గురుబలం పెరుగుతుంది. ఫైనాన్షియల్గా డెవలప్ అవడానికి ఈ పరిహారం బాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటే కుంభరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బాగుంటుంది. ఆలయ దర్శనం చేయటం ద్వారా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం రవి 4th హౌస్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి బలం లేదు కాబట్టి కెరీర్ వైజ్ ఒడిదొడుకులు ఉంటుంది. ఆఫీసుల్లో జాగ్రత్తగా ఉండాలి. వృత్తిపరంగా జాగ్రత్తగా ఉండాలి. పొలిటికల్గా, అగ్రికల్చర్ ఫీల్డ్లో, ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో, ఫాదర్ సైడ్ రిలేటివ్స్ ఆస్పెక్ట్లో సాధారణ ఫలితాలే ఉంటాయి. పెద్దగా ఆశాజనకంగా ఉండవు. బుధుడు 4th హౌస్లో ఎక్సలెంట్గా ఉన్నాడు. బుధుడు బాగా ఫేవరబుల్గా ఉన్నాడు. అంటే మీనరాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది. పెద్దగా కష్టపడకుండానే మంచి ర్యాంకులు తెచ్చుకోవటం, అలాగే స్కూల్లో కానీ కాలేజీలో కానీ పేరు తెచ్చుకోవటం, ఇలాంటివన్నీ మీనరాశి విద్యార్థులకు ఈ వారం ఉన్నాయి. అలాగే జాబ్ లేని మీనరాశి వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం కూడా ఉంది. బుధుడి బలం బాగుంది కాబట్టి, బుధుడు యాక్టివేట్ అయ్యాడు కాబట్టి జాబ్ ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే బిజినెస్ పీపుల్కి బాగుంటుంది. పెద్దగా కష్టపడకుండానే మీ తెలివితేటల వల్ల కస్టమర్లు బాగా వస్తారు, బిజినెస్ బాగా జరుగుతుంది, లాభాలు బాగా వస్తాయి.
కాబట్టి విద్యార్థులకు బాగుంది, ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం వచ్చే విధంగా బాగుంది, బిజినెస్ పీపుల్కి బాగుంది. కానీ ఉద్యోగంలో మాత్రం ఎదుగుదలలో కొంచెం స్ట్రగుల్ ఉంటుంది. రవి బలం లేదు కాబట్టి ఎదుగుదలకు స్ట్రగుల్. జాబు రావటానికి బుధుడి బలం ఉంది కాబట్టి జాబ్ ఈజీగా వస్తుంది. అలాగే శుక్రుడు పంచమంలో ఫేవరబుల్గా ఉన్నాడు. పంచమంలో శుక్రుడు ఫేవరబుల్గా ఉంటే మీనరాశి వాళ్ళ సంతానంలో ఆడపిల్లలు ఉంటే వాళ్ళ వల్ల మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. శుక్రుడు ఫేవరబుల్గా ఉన్నాడు కాబట్టి లేడీస్ సపోర్ట్ వల్ల సక్సెస్ ఉంటుంది. లేడీస్ హెల్ప్ఫుల్గా ఉంటారు. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు బాగుంటాయి. అలాగే కళారంగంలో కూడా సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కుజుడు ఈ వారం మొత్తం కూడా 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఆదివారం నుంచి శుక్రవారం వరకు 5వ సంచారం చేస్తూ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. శనివారం రోజు 6వ సంచారం చేస్తున్నాడు. ఈ వారంలో ఒక్క శనివారం కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. మీనరాశి వాళ్ళు ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా శనివారం చేయండి. రియల్ ఎస్టేట్లో ఇంపార్టెంట్ డీల్ పెట్టుకోవాలంటే శనివారం పెట్టుకోండి. అప్పులు క్లియర్ చేయాలంటే శనివారం క్లియర్ చేయండి. ఎందుకంటే ఆ రోజు కుజుడు 6th సంచారం చేస్తూ బలం పెంచుకున్నాడు. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ చేసుకోవాలంటే శనివారం రోజు కూర్చొని మాట్లాడుకోండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కలిసి ఒక ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకోవడానికి శనివారం బలం బాగుంది. ఆ రోజు కుజుడి 6th ట్రాన్సిట్ ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తోంది. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 6, 7, 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 6, 7 సంచారాలు ఫేవరబుల్, 8, 9 సంచారాలు ఫేవరబుల్ కాదు. 6, 7 సంచారాలంటే వారంలో మొదటి 3 రోజులు ఆది, సోమ, మంగళవారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు మీనరాశి వాళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాయి. మీనరాశి వాళ్ళకి వారం మొత్తం రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు ఆవుకు పెట్టాలి. ఆదివారం నుంచి శుక్రవారం వరకు కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు పెట్టాలి. అలాగే దానాల పరంగా గోధుమల దానం ఇచ్చుకోవటం, కందులు దానం ఇచ్చుకోవటం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి. రవి బలం పెరగటానికి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామం చాంటింగ్ వినాలి. కుజుడి బలం పెరగటం కోసం ప్రతిరోజు స్నానం చేశాక సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకం చాంటింగ్ వినాలి. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం ఈ వారం మీనరాశి వాళ్ళకి అనుకూల ఫలితాలను ఇస్తుంది. అయితే మీనరాశికి ఏలినాటి శని దోషం ఉంది. దానివల్ల పనులు స్లోగా అవుతూ ఉంటాయి, శత్రువులు ఉంటారు, వృధా ఖర్చులు ఉంటాయి. ఈ ఏలినాటి శని దోషం నుంచి బయటపడటానికి ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ దీపం పెట్టండి. జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేసుకోండి. ఏలినాటి శని దోషం చాలా వరకు తగ్గిపోతుంది. అలాగే మీనరాశికి రాహుకేతువుల బలం కూడా లేదు. రాహుకేతువులు త్రుటిలో అదృష్టాన్ని తప్పిస్తూ ఉంటారు, కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అది పోవాలంటే ఈ వారంలో ఒకసారి జంటనాగుల విగ్రహాలకు పాలు పోసి నీళ్లతో గడిగి పసుపు కుంకుమలేసి విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకుల బెల్లం మొక్క పెట్టి 21 ప్రదక్షిణలు చేయండి. అప్పుడు రాహుకేతువులు యాక్టివేట్ అవుతారు, అదృష్టం త్రుటిలో తప్పిపోకుండా ఉంటుంది. ఈ పరిహారాలు పాటిస్తే మీనరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. ప్రతి వారము కూడా మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారాన్ని బట్టి ఏ గ్రహం అనుకూలంగా ఉందో, ఏ గ్రహం వ్యతిరేకంగా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? వారంలో గ్రహాల సంచారాన్ని బట్టి ఎప్పుడు ఏ డీల్స్ చేయాలి, ఎప్పుడు ఏ డీల్స్ చేయకూడదు తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహదోష నివారణ కోసం చేయాల్సిన దానాలు, పరిహారాలు, మంత్రజపాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.